ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి అనే డిమాండ్ క్యాంపెయిన్లో ఇది 6వ రోజు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో P4 పేరుతో పేదరిక నిర్మూలన అనే ముసుగులో తన వద్ద ఎలాంటి పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు నిర్దిష్టంగా లేకపోయినప్పటికీ గత 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితాన్ని చెప్పే దానిలో గత కాలంతో సహా ఇప్పటివరకు తాను చేసినటువంటి ముఖ్యమంత్రి పదవీ కాలంలో పేదరిక నిర్మూలనకి, నిరుద్యోగ నిర్మూలనకి నిర్దిష్టమైన ఎలాంటి పథకాన్ని అమలు చేసి విజయం సాధించలేకపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు P4 పేరుతో పేదరిక నిర్మూలన అనే పేరుతో ఒక కొత్త నాటకానికి తెరదీశారనిపిస్తోంది. అందులో భాగంగానే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ ఒక నాటకానికి ప్రజలను మోసం చేసే విధానానికి ముందుకొచ్చారు. రాజ్యాంగంలో చెప్పినటువంటి సోషలిస్టు నిబంధనకి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అనే మాటకి వైరుధ్యం ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, భారత రాజ్యాంగ ప్రవేశికకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పదవి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంటుంది. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.